సో హాయ్ గైస్, కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. పటాస్ మూవీలో ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఎమోషనల్గా అలాగే కామెడీ ఎంటర్టైన్మెంట్గా సినిమాలో అన్ని వేరియేషన్ ఉంటుంది. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు అదే టైప్ ఆఫ్ అంటే ఇక్కడ ఫాదర్ అండ్ సన్, ఇక్కడ మదర్ అండ్ సన్, మరి సేమ్ మ్యాజిక్ ఇక్కడ వర్కౌట్ అవుతుందా లేదా? కళ్యాణ్ రామ్ బింబిసారా బ్లాక్ బస్టర్ తర్వాత చేసిన 2 సినిమాలు కూడా ఫ్లాప్ అయినాయి. అమిగోస్ అండ్ డెవిల్, ఈ 2 సినిమాలు ఫ్లాప్ అయినాయి. ఇప్పుడు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. సో ఇందులో కళ్యాణ్ రామ్ కి మదర్ రోల్లో అలాగే పోలీస్ క్యారెక్టర్లో వైజయంతి ఐపీఎస్ మన విజయశాంతి గారు తన కొడుకైన అర్జున్ మంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కళ, కానీ అది అవ్వదు. హీరో వాళ్ళ మదర్ అనుకున్నట్టుగా హీరో లేకపోవడం, తన ప్రవర్తన టోటల్లీ డిఫరెంట్. సో వీళ్ళైతే ఒక ప్రాబ్లంలో అయితే ఇరుక్కుంటారు, ఆ ప్రాబ్లమ్ని హీరోనే సాల్వ్ చేస్తాడు. సో ఇది రొటీన్ స్టోరీ. సో ఇప్పుడు రావాల్సిన సినిమా కాదు, 2014, 2015 టైంలో రావాలి. ఆ టైంలో వచ్చింటే మాత్రం పక్కా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది. మరి ఇప్పుడు కూడా వర్కౌట్ అవ్వద్దా అంటే చెప్పలేం భయ్యా. నాకైతే రొటీన్గా అనిపించింది, కానీ ఫైట్స్ అయితే బాగున్నాయి. విజయశాంతి గారిని ఒక పవర్ఫుల్ రోల్లో చూసి చాలా కాలమైంది. ఆవిడ యాక్షన్ సీన్స్ అయితే ఉంటుంది. సో ఇలా నాకు వింటేజ్ విజయశాంతి గారు అయితే కనిపించారు. బాగుంది భయ్యా విజయశాంతి గారి యాక్షన్, అండ్ సినిమాలో ఎమోషన్స్ ఉన్నాయి, అండ్ సాంగ్స్ కూడా పర్వాలేదు. అజనీష్ లోక్నాథ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మాస్తుంది భయ్యా. ట్రైలర్ చూశాను, మాస్తుంది భయ్యా. సో ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ అన్న హెడ్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరు ఈ వీడియో చూసే టైంకి సినిమా కనుక చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించింది అనేది డెఫినెట్గా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.